దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వమందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేడుకునే రీతిగా ఆయన పాద సముఖంలో నిల్చుండి ఆయనను స్తుతించి ఆరాధించే చక్కటి ధన్యత మనకి ఇచ్చిన ఈ కార్యక్రమం ద్వారా ఎంత అద్భుతమైన సమయం కదండి. అందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు సమస్తమైనటువంటి ఘనత, ప్రభావ, మహిమలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడును ప్రభు అయిన యేసయ్య శక్తి కలిగిన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాలుభక్షులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్ దగ్గరలో ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షిని చదివే మాట జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభక్షులకండి. నేటి దిన ధ్యాన వాక్యంగా లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనంలో ఒక మాటను చదువుతా ఉన్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకు దీవించిన కాక. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము నీ కృప చేత బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తుంది. నీ సన్నిధిలో నాయన లోతైన మర్మాలు తెలుసుకునే కృప మాకు ఇచ్చారు. ఈ దినం కూడా అట్టి కృప, నీ ధన్యత దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. లేదా చదవనటువంటి వాక్య భాగాన్ని గమనిస్తే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులతో చెప్తున్న మాటలు ఇక్కడ మనం గమనిస్తాం. పైనుండి మీరు శక్తి పొందుకుంటారు, ఆ శక్తి మీకు వచ్చే వరకు మీరు అక్కడే ఉండాలి, కదలడానికి వీలుగా. వీళ్ళరా శిష్యులు పెంతెకొస్తు పండుగ రోజు వరకు కూడా యెరూషలేము పట్టణంలో కనిపెట్టి ఉండాలి. కారణం ఏంటంటే ఈ సమయము వారికి సిద్ధపాటు సమయం. అంతేకాకుండా ప్రభు మహిమ పొందే వరకు వారు కనిపెట్టాలి, తప్పదు. ప్రభు మహిమ పొందిన తర్వాత ఏం జరిగింది అనే ప్రశ్న వస్తే కనుక ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క కుడి పార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానము తండ్రి వాళ్ళను పొంది దాన్ని క్రమరించారు. యేసుప్రభు వారు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు అని యోహాను 7వ అధ్యాయం 39వ వచనం చెప్పినట్లుగా అది మనం గమనిస్తున్నాం. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇంతకు ముందే క్రమరించబడ్డాడు, మన ప్రభువు మహిమపరచబడ్డాడు. ఇప్పుడు మనము కనిపెట్టి చూడవలసింది ఏంటంటే నాడు శిష్యులు కనిపెట్టినట్టు కాదు, కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి మాత్రమే కనిపెట్టాలి. ఆనాడు శిష్యులు అన్నాడు, మీరు పైనుండి శక్తి పొందే వరకు అనగా పరిశుద్ధాత్మ పొందే వరకు పట్టణంలో ఉన్నానని చెప్పాడు. కానీ ఇప్పుడు మన జీవితానికి సంబంధించింది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది ప్రభువుని వెంబడించడం. నేను స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. లేదా పెంతెకొస్తు దినానికి ముందు కూడా పరిశుద్ధాత్మ ప్రభావము మరియు శక్తి అనేవి కార్యరూపంలో ఉన్నాయి, గమనించాలి. అయితే అప్పుడు ఆయన ఇక్కడ నివసించలేదు. మన ప్రభువు పరలోకానికి ఆరోహణుడై మహిమపరచబడిన తర్వాత పరిశుద్ధాత్మ అనేది ఈ లోకంలోనికి రావడం జరిగింది. యేసుప్రభు వారు ఈ భూమి మీద ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ ఇక్కడికి రాలేదు. తండ్రి అయిన దేవుడు ఆయనను 3వ దినాన్న తిరిగి లేవనెత్తిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. సింహాసనం దగ్గరికి, కుడిపార్శ్వం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ లోకానికి పరిశుద్ధాత్మ రావడం జరిగింది. నేను స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. ఏమండి, ఆయన అప్పటి నుండి ఇక్కడే నన్ను నివసిస్తున్నాడు, ఆయన ఇక్కడే ఉన్నాడని మనకు వెల్లడి చేయబడిన సత్యాన్ని మనం అంగీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కృపాకాలం నడిపిస్తున్నాడు, ఇక్కడే మన మధ్యలో నివసిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను స్వాగతించటం అనేది మరియు ఆయనను మన జీవితంలోకి చేర్చుకోవడం అనేది విశ్వాస యొక్క జీవితంలో ఒక నిరంతరమైన ప్రక్రియ. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము, ఏమీ చేయలేము. అనుదినము కూడా ఆయన కృపలో మన కాస్తూ దాస్తూ నడిపిస్తున్నాడు. ప్రియులు గమనించండి, మనము పరిశుద్ధాత్మను పొందడం ద్వారా
ఉజ్జీవాన్ని ఇచ్చేటువంటి జీవశక్తిని ఆరోహణుడైనటువంటి మన ప్రభువు నుండి మనం పొందుకుంటాం. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో యేసుప్రభు వారు ఆనాడు ఆరోహణుడు వెళ్ళక ముందు ఈ శిష్యులకు ఏమైతే చెప్పాడో, ఈరోజు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వ కూర్చుండి మనకు అనుగ్రహించినటువంటి ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ యొక్క సహవాసములో మనము వెళ్తున్నప్పుడు ఆ శక్తిని మరలా ప్రభువు నుండి మనం పొందుకుంటాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. పిల్లరా, ఎందుకంటే ఆరోహణుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు అనుగ్రహించే శక్తిని మనము పరిశుద్ధాత్మ ద్వారా పొందుతున్నాం. ఈ జీవశక్తి మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తుంది. పైనుండి ప్రభువు ద్వారా పొందినటువంటి జీవశక్తి మనం ఏం చేస్తుందంట? క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తుంది. పరిశుద్ధ లేఖనాల ప్రకారం, బైబిల్ గ్రంథం ప్రకారం పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి యేసుక్రీస్తు ప్రభువారు మన అనుభవానికి సంబంధం ఉండేది. ఈ రెండు వేరు కాదు. పరిశుద్ధాత్ముడు ఆరోహుడైనటువంటి క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తును పరిశుద్ధాత్మను వక్రీకరించి చూడకూడదు, విభేదించి చూడకూడదు, వారిరువురిని వేరుపరిచి చూడకూడదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మ నిన్ను భవిష్యత్తులోకి లేదా నిత్యత్వంలోనికి నెట్టివేది. కానీ లేదా గమనించాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీకు ఒక అత్యద్భుత సత్యాన్ని ధృవీకరిస్తుంది, వాస్తవీకరిస్తుంది. అందుకే అంటాడు కదా, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అంటాడు. ఆయనను తెలుసుకోవడం ప్రారంభించడం ఆయన తెలుసుకోవడం ప్రారంభించడం మనలు ఆయనను వెంబడించడం ప్రారంభించాలి. ఆయన గురించి తెలుసుకోవడంలో ప్రారంభమే కానీ ముగింపు ఉండదండి. ఇది గొప్పతనం. హల్లెలూయా. ప్రభు గురించి తెలుసుకోవడమే, ముగింపు లేదు. అందుకే అంటాడు, పైనుండి శక్తి వచ్చే వరకు అక్కడ నిలిచి ఉండండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఆజ్ఞాపిస్తున్న మాట ఏంటంటే, మీరు నిలిచి ఉన్న చోటనే కనిపెట్టండి, నిలిచి ఉన్న చోటనే మెలకువగుండండి. కాబట్టి అట్టి స్థితిలో పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడుస్తూ దేవుని యొక్క దీవెన పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు, నీ ఉచితమైన కృపలో ఈ ఆధ్యాత్మికంగా నడిపిస్తూ బలపరుస్తున్నాం. నిజమే నా తండ్రి, పైనుండి శక్తి వచ్చినప్పుడు మేము అత్యద్భుతమైనటువంటి కార్యాలు చూస్తాం. ఇది మా జీవితం నిరంతరం జరిగే ప్రక్రియ. పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన కృపలు మేము బలపరచబడుతుంటుండగా నాయన, ఈ వాక్యం ద్వారా మరింత మమ్మల్ని స్తుతిపరుచిన స్తోత్రాలు, మరింత బలపరచండి. ఈ కార్యక్రమాన్ని మీ నామ ఘనత కొరకు మహిమార్థమే నడిపించండి. మీ ఆత్మ సంచర్మ మధ్యలో ఉంచండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.